నమస్తే వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. టాలీవుడ్ డ్రగ్స్ కేసులో సెలబ్రిటీలంతా నిర్దోషులని, డ్రగ్స్ తీసుకున్నారు అనడానికి ఆధారాలు లేవని చెప్తోంది తెలంగాణ ఎక్సైజ్ శాఖ. కెల్విన్ మాటలు నమ్మశక్యంగా లేవంటోంది. విచారణ పేరుతో సినీ తారలను పిలిపించి భారీ బందోబస్తు ఏర్పాటు చేసి జనం డబ్బును ఖర్చు చేసి చివరకు వాళ్ళని నిర్దోషులుగా తేల్చింది. ఈడీ మాత్రం ఎక్సైజ్ శాఖ విచారించిన వ్యక్తుల్ని మళ్లీ ప్రశ్నిస్తోంది. డ్రగ్స్ పేరుతో డబ్బు అక్రమ మార్గంలో వెళ్లిందని, డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న వారి ఖాతాలను చెక్ చేస్తోంది. ఈ పరిణామాలని అనేక అనుమానాలకు తావిస్తుంది. డ్రగ్స్ కేసులో టాలీవుడ్ స్టార్లంతా నిర్దోషులే, అందరూ అమాయకులే అని క్లీన్ చిట్ ఇచ్చేసింది తెలంగాణ ఎక్సైజ్ శాఖ. వీళ్ళందరికీ డ్రగ్స్ ఇచ్చింది నేనే అని ఒప్పుకున్న కెల్విన్ ను మాత్రం నిందితుడని చేసింది. ఇందులో అసలు ట్విస్ట్ ఏంటంటే 10 నెలల క్రితం కోర్టులో దాఖలు చేసిన ఈ చార్జ్షీట్ ఇప్పుడు ఈడీ విచారణ వేడెక్కిన తర్వాత వెలుగులోకి రావడం. అది సరే, మరి డ్రగ్స్ వాడినట్టు ఆధారాలే లేనప్పుడు సినిమా వాళ్ళని విచారణకు ఎందుకు పిలిచినట్టు? టాలీవుడ్ ను షేక్ చేస్తున్న డ్రగ్స్ కేస్ వీక్ అయిపోయింది. ఎక్సైజ్ శాఖ కోర్టులో దాఖలు చేసిన ఛార్జ్ షీట్ లో సినిమా స్టార్లు, సెలబ్రిటీలకు క్లీన్ చీట్ ఇచ్చింది. పది నెలల క్రితమే కోర్టుకు సమర్పించిన ఈ ఛార్జ్ షీట్ ఇప్పుడెందుకు బయటకొచ్చిందన్నది ఆసక్తికరంగా మారుతోంది. ఇదే టాలీవుడ్ డ్రగ్స్ కేసును పట్టుకున్న ఈడీ ఛార్జ్ షీట్ లో ఎక్సైజ్ శాఖ క్లీన్ చీట్ ఇచ్చిన వ్యక్తులనే ప్రశ్నిస్తోంది. స్టార్లందరికీ డ్రగ్స్ సప్లై చేసింది నేనే అని ఒప్పుకున్న స్మగ్లర్ కెల్విన్ ఇచ్చిన డేటా ఆధారంగా ఒక్కొక్కరిని పిలిచి ప్రశ్నిస్తోంది ఈడీ. ఈడీ విచారణ పక్కన పెడితే ఎక్సైజ్ శాఖ వేసిన ఛార్జ్ షీటే ఇప్పుడు అందరినీ అవాక్కయ్యేలా చేస్తోంది. డ్రగ్స్ తీసుకున్నారని సినిమా సెలబ్రిటీలను పిలిచి గంటలకు గంటలు ప్రశ్నించి వారి దగ్గర బ్లడ్, గోళ్లు, వెంట్రుకలను శాంపిల్స్ గా తీసుకున్న ఎక్సైజ్ శాఖ ఇప్పుడు వాళ్ళందరికీ క్లీన్ చిట్ ఇవ్వడం షాకింగ్ గా మారింది. 2017 జూన్లో ఎక్సైజ్ శాఖ ముందు విచారణకు హాజరైన పూరి, రవితేజ, తరుణ్, చార్మి వంటి టాలీవుడ్ స్టార్లు, సెలబ్రిటీలు ఒక్కరూ కూడా డ్రగ్స్ వాడలేదని తేల్చేసింది. కెల్విన్ మాటలు నమ్మశక్యంగా లేవని చెప్పింది. ఎక్సైజ్ శాఖ ఛార్జ్ షీట్ ఇప్పుడు అనేక ప్రశ్నలను లేవనెత్తుతోంది. డ్రగ్స్ తీసుకోనప్పుడు ఏ ఆధారాలతో సినిమా తారలను, సెలబ్రిటీలను విచారణకు పిలిచారు? కెల్విన్ ఇచ్చిన ఆధారాలు మ్యాచ్ కానప్పుడు వారిని గంటలు ఎందుకు ప్రశ్నించారు? పూరి జగన్నాథ్, నటి చార్మి, హీరో రవితేజ, నటుడు సుబ్బరాజు, తరుణ్ ఇలా రోజుకొకరిని పిలిచి ఏం పరిశోధన చేశారన్నది ఇప్పుడు తేలాల్సి ఉంది. డ్రగ్స్ తీసుకున్నట్టు ఆధారాలే లేనప్పుడు వారిని పిలిచి ప్రశ్నించాల్సిన అవసరమూ లేదు. ఒకవేళ పిలవాల్సొస్తే టాలీవుడ్లోని మిగతా స్టార్లు, సెలబ్రిటీలను వదిలేసి కొందరినే ఎందుకు ప్రశ్నించారన్నది సమాధానం చెప్పాల్సిన ప్రశ్నగా మారింది. కెల్విన్ చేతిలో ఎక్సైజ్ శాఖ మోసపోయిందా, లేక సోషల్ మీడియాలో వచ్చిన గాసిప్స్ను పట్టుకుని గుడ్డిగా ఇన్వెస్టిగేషన్ చేసిందా అన్న ప్రశ్నలు కూడా తెర మీదకొస్తున్నాయి. అంతేకాదు, నమ్మశక్యంగా లేని కెల్విన్ మాటలను నమ్మడమేంటి? కెల్విన్ చెప్పిన మాటలను పట్టుకుని నెల రోజుల పాటు సెలబ్రిటీలను బయటకు లాక్కురావడం ఏంటి? కెల్విన్ ఎలాంటి ఆధారాలు ఇవ్వకుండా సెలబ్రిటీలందరినీ పిలవడానికి కారణమేంటన్న ప్రశ్న కూడా ఇప్పుడు జవాబును వెతుకుతోంది. అబద్ధాలు చెప్పే కెల్విన్ను మన స్టేట్ ఎక్సైజ్ అండ్ నార్కోటిక్ అధికారులు గుడ్డిగా నమ్మేశారా? అతని మాటలు విని పొరబడ్డారా అన్నది కూడా తెలియాల్సి ఉంది. టాలీవుడ్ డ్రగ్స్ కేసును 2017లో నెల రోజులకు పైగానే హడావిడి చేశారు. దర్శకుడు పూరి మొదలు హీరో రవితేజ, తరుణ్, నవదీప్, తనీష్, చార్మి, ముమైద్ ఖాన్ వంటి సెలబ్రిటీలను పిలిచి గంటల కొలది ప్రశ్నించింది. అప్పుడు ఎక్సైజ్ శాఖ పిలిచిన వారినే ఇప్పుడు ఈడీ కూడా పిలిచింది. కాకపోతే అప్పటి ఎక్సైజ్ శాఖ విచారణలో కనిపించని హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్, దగ్గుబాటి రానా ఇప్పుడు ఈడీ విచారణలో బయటకొచ్చారు. అప్పుడు కనిపించని రకుల్, రానా ఇప్పుడెలా ఈడీ ముందుకొచ్చారన్నది కూడా ఆసక్తికరంగా మారుతోంది. మరో ట్విస్ట్ ఏంటంటే డ్రగ్స్ వినియోగించారనే ఆరోపణలు ఎదుర్కొన్న స్టార్లందరికీ క్లీన్ చిట్ ఇచ్చిన ఎక్సైజ్ శాఖ వారికి డ్రగ్స్ ఇచ్చింది నేనే అని చెప్పిన కెల్విన్ను మాత్రం నిందితుడిగా పేర్కొంది. మ్యాంగ్లూరులో ఉన్నప్పుడు కెల్విన్ డ్రగ్స్కు అలవాటు పడ్డాడని, ఆ తర్వాత విదేశాల నుంచి డ్రగ్స్ను దిగుమతి చేసుకుని హైదరాబాద్లో అమ్మడం మొదలుపెట్టాడని చెప్పుకొచ్చింది. కానీ సెలబ్రిటీలకు మాత్రం కెల్విన్ డ్రగ్స్ ఇచ్చారని చెప్పిన మాటలు నమ్మశక్యంగా లేవని తెలిపింది. చెప్పింది వాస్తవమా కదా అనేది ఉంటుంది. చెప్పంగానే దానికి లింక్ రేపు కోర్టులో మనం నిలబడాలి కదా. కోర్టులో ఏం ఆధారం అనేది దాని ప్రకారం ఉంటుంది కదా. కనుక దానికి లీగాలిటీ మనం కోర్టులో కేసు చేసిన నిలబడడానికి అవకాశం ఉన్నటువంటి ఎవిడెన్స్ తీసుకొని ఎవిడెన్స్ ప్రకారం పెడతారు. ఒకవేళ కోర్టు మీరు ఇచ్చినటువంటి ఇన్వెస్టిగేషన్ తప్పు ఉందని చెప్పారనుకో, మళ్ళీ దాన్ని ఎట్లా చేయాలని చేస్తారు. అట్లా
ఎక్సైజ్ శాఖ ఛార్జ్షీట్ తర్వాత డ్రగ్స్ కేసులో అసలు దోషులు ఎవరన్నది కూడా ప్రశ్నగా మారుతోంది. గాసిప్స్ను, గాలి వార్తలను నమ్మి గుడ్డిగా టాలీవుడ్ స్టార్లను ప్రశ్నించి జనం డబ్బును వృధా చేసిన స్టేట్ ఎక్సైజ్ శాఖదా, లేక డ్రగ్స్ వాడకున్నా, డ్రగ్స్ తీసుకోకున్నా ఎక్సైజ్ శాఖ విచారణకు వెళ్లి నిందల పాలైన సెలబ్రిటీలా, లేక ఎక్సైజ్ శాఖ పిలిచి మాట్లాడిన హీరోలు, హీరోయిన్లు, దర్శకులు, కెమెరామెన్లకు డ్రగ్స్ అమ్మింది నేనే అని చెప్పిన కెల్వినా అన్నది ఆసక్తికరంగా మారుతోంది. డ్రగ్స్ కేసులో టాలీవుడ్ స్టార్లను విచారణకు పిలిచినప్పుడు ఎక్సైజ్ శాఖ వాళ్ళ దగ్గర కొన్ని శాంపిల్స్ కూడా తీసుకుంది. దర్శకుడు పూరి జగన్నాథ్, హీరో తరుణ్లు స్వచ్ఛందంగా రక్తం, గోళ్లు, వెంట్రుకల శాంపిల్స్ ఇచ్చారని, అందులో వాళ్ళు డ్రగ్స్ వాడినట్లు ఆధారాలు దొరకలేదని తెలిపింది. మిగతా సెలబ్రిటీల పేర్లను, అంటే హీరో రవితేజ, నటుడు సుబ్బరాజ్, నవదీప్, తనీష్, చార్మి, ముమైత్ ఖాన్ల పేర్లను కనీసం ఛార్జ్షీట్లో చేర్చను కూడా చేర్చలేదు. అంటే వీళ్లంతా అసలు డ్రగ్స్ వాడలేదని, డ్రగ్స్ జోలికే వెళ్లలేదని చెప్పుకొచ్చింది. స్మగ్లర్ కెల్విన్ను మాత్రం నిందితుడిగానే చూపించింది ఎక్సైజ్ శాఖ. విదేశాలకు కెల్విన్ 2 సార్లు నగదు బదిలీ చేశాడని తెలిపింది. డార్క్ వెబ్ ద్వారా విదేశాల నుంచి డ్రగ్స్ కొనుగోలు చేశాడని, గోవా మీదుగా కొరియర్స్ ద్వారా డ్రగ్స్ హైదరాబాద్కు వచ్చేదని క్లారిటీ ఇచ్చింది. మెయిల్స్, వాట్సాప్ ద్వారా వినియోగదారుల దగ్గర ఆర్డర్లు తీసుకునేవాడని చెప్పింది. డ్రగ్స్ కేసు విచారణ తప్పుదోవ పట్టించేందుకు సినిమా స్టార్ల పేర్లు చెప్పి ఉంటాడని కేసులో కెల్విన్ పాత్రను ముగించింది ఎక్సైజ్ శాఖ. అసలు అనుమానం ఇక్కడే వస్తోంది. విదేశాల నుంచి డ్రగ్స్ దిగుమతి చేసుకున్నాను అని చెప్పిన కెల్విన్ మాటల్ని నమ్మిన ఎక్సైజ్ శాఖ కెల్విన్ ఇచ్చిన డేటాపై ఎందుకు నమ్మకం కుదరలేదో చెప్పలేదు. విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న డ్రగ్స్ను కెల్విన్ ఎవరికి అమ్మాడో కూడా చెప్పలేకపోయింది. విచారణను తప్పుదోవ పట్టించడానికే కెల్విన్ సినిమా స్టార్లు, సెలబ్రిటీల పేర్లు చెబితే అతను ఇండస్ట్రీలోని 12 మందిని మాత్రమే ఎందుకు ఎంచుకున్నాడు? పెద్ద పెద్ద హీరోల పేర్లు ఎందుకు చెప్పలేదన్నది ఇప్పుడు సామాన్యుడి అనుమానం. సెలబ్రిటీలు డ్రగ్స్ను వాడటం అబద్ధమైనప్పుడు, వాళ్ళు నిందితులు కాదని తేలినప్పుడు కెల్విన్ ఒక్కడే ఎందుకు నిందితుడయ్యాడన్నది కూడా ఇక్కడ జవాబు దొరకని ప్రశ్నగా మారుతోంది. టాలీవుడ్లో డ్రగ్స్ లేనప్పుడు, సెలబ్రిటీలు డ్రగ్స్ వాడనప్పుడు వాళ్ళకి కెల్విన్ డ్రగ్స్ అందించడం కూడా కల్పితమే అవుతుంది. అలాంటప్పుడు కెల్విన్ కూడా నిర్దోషి అవుతాడు కదా అన్నది మరో ప్రశ్నగా మారింది. అతడు నిందితుడు అని చెప్పడానికి ఎక్సైజ్ శాఖ దగ్గరున్న ఆధారాలు ఏంటన్నది కూడా ఇప్పుడు సామాన్యుడు అడుగుతున్న ప్రశ్న. ఛార్జ్షీట్లో చెప్పినట్లు కెల్విన్ విదేశాల నుంచి డ్రగ్స్ను దిగుమతి చేసుకుంటే, గోవా మీదుగా దాన్ని హైదరాబాద్కు తీసుకొస్తే తెచ్చిన ఆ డ్రగ్స్ను ఎవరెవరికి అమ్మాడన్నది కూడా తేల్చాల్సిన అవసరం ఉంది. సెలబ్రిటీలకు ఆ డ్రగ్స్ను సరఫరా చేయనప్పుడు మరెవరో తలమాసినోడికి అమ్మాల్సిందేగా. మరి కెల్విన్ దగ్గర డ్రగ్స్ కొన్న బానిసలు ఎవరు? విదేశాల నుంచి డ్రగ్స్ దిగుమతి చేసుకునేంత డబ్బులిచ్చిన ఆ వ్యక్తులెవరు అన్నది కూడా చెప్పాల్సిందే. ఎక్సైజ్ శాఖ ఛార్జ్షీట్లో ఈ వివరాలేవీ కనిపించకపోవడం ఇప్పుడు అనుమానాలు కలిగిస్తోంది. ఛార్జ్షీట్లో సెలబ్రిటీలకు క్లీన్ చీట్ ఇచ్చిన ఎక్సైజ్ శాఖ కెల్విన్ను నిందితుడిగా చూపించే ఆధారాలేంటన్నది కూడా ఇప్పుడు బయటకు రావాల్సింది. విదేశాల నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసి కెల్విన్ సొంతానికి వాడుకున్నాడా, లేక ఎవరికైనా అమ్మాడా అన్నది కూడా తేలాల్సింది. ఎవరికైనా అమ్మితే మాత్రం వాళ్ల పేర్లన్నీ ఇప్పుడు బయటకు రావాల్సింది. కెల్విన్ చెబితే గుడ్డిగా సినిమా స్టార్లనే పిలిచి ప్రశ్నించిన ఎక్సైజ్ శాఖకు మిగతా వారిని విచారించడం పెద్ద కష్టమేమీ కాదని అందరికీ తెలుసు. అలాంటప్పుడు కెల్విన్ దగ్గర డ్రగ్స్ కొన్నది ఎవరు? అతను హైదరాబాద్కు తెచ్చిన డ్రగ్స్ ఏమైందో ఎక్సైజ్ శాఖ తేల్చాల్సిన అవసరం ఏర్పడింది. కెల్విన్ చెప్పిన మాటలు నమ్మశక్యంగా లేవని చెబుతూనే అతన్ని ఛార్జ్షీట్లో నిందితుడిగా చూపించింది తెలంగాణ ఎక్సైజ్ శాఖ. విదేశాల నుంచి అతను డ్రగ్స్ను కొనుగోలు చేశాడని చెప్పిన ఎక్సైజ్ శాఖ దాన్ని ఎవరికి అమ్మాడన్నది మాత్రం చూపించలేకపోయింది. డ్రగ్స్ కేసు విచారణను తప్పుదోవ పట్టించడానికే స్టార్ల పేర్లు చెప్పాడన్న ఎక్సైజ్ శాఖ ఆ 12 మంది పేర్లనే ఎందుకు ఎంచుకున్నాడో చెప్పలేకపోయింది. ఇలా కెల్విన్ చుట్టూ ఇప్పుడు అనేక ప్రశ్నలు ఎక్సైజ్ శాఖ నుంచి జవాబును కోరుతున్నాయి. టాలీవుడ్లో డ్రగ్స్ బాంబు పేలి 4 సంవత్సరాలైంది. డ్రగ్స్ కేసులో విచారణను ఎదుర్కొన్న టాలీవుడ్ స్టార్లంతా నిందితులు కాదంటూ ఎక్సైజ్ శాఖ కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేసి 10 నెలలవుతోంది. ఇదంతా తెలిసి కూడా ఇప్పుడు ఇదే కేసులో ఈడీ తవ్వకాలు మొదలుపెట్టింది. ఆగస్టు 31వ తేదీన దర్శకుడు పూరితో మొదలైన విచారణ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. హడావుడి చూస్తుంటే ఎక్సైజ్ శాఖకు దొరకని ఆధారాలేవో ఈడీకి దొరికాయని చాలా స్పష్టంగా అర్థమవుతోంది. డ్రగ్స్తో సంబంధం లేదని ఎక్సైజ్ శాఖ ఛార్జ్షీట్లో ఎవరెవరికి క్లీన్ చీట్ ఇచ్చిందో వారినే ఇప్పుడు మళ్లీ ఈడీ పిలిచి ప్రశ్నిస్తోంది. 2017లో విచారణకు హాజరైన పూరి జగన్నాథ్, చార్మి, హీరో రవితేజ, తరుణ్, ముమైత్ ఖాన్, నవదీప్లతో పాటు కొత్తగా స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్, బడా నిర్మాత కొడుకు స్టార్ హీరో దగ్గుబాటి రానాను కూడా ఈడీ ప్రశ్నించింది. ఎక్సైజ్ శాఖ క్లీన్ చిట్ ఇచ్చిన వ్యక్తులనే ఈడీ ఎందుకు వెంటాడుతోందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. తెలంగాణ ఎక్సైజ్ శాఖకు దొరకని ఆధారాలు
ఈడీకి ఎలా దొరికాయి అన్నది అంతుచిక్కని ప్రశ్నగా మారింది. ఎక్సైజ్ శాఖను తప్పుదోవ పట్టించినట్టే కెల్విన్ ఈడీని కూడా దారి తప్పిస్తున్నాడా అనే అనుమానం కలుగుతోంది. ఛార్జ్ షీట్ బయటకొచ్చాక కూడా ఈడీ జనాన్ని బోల్తా కొట్టిస్తుందా అనే సందేహాలు కలుగుతున్నాయి. కెల్విన్ ఇచ్చిన డేటా ప్రకారం టాలీవుడ్ నుంచి విదేశాలకు డబ్బు అక్రమంగా వెళ్లిందని ఈడీ ఆరోపిస్తోంది. డ్రగ్స్ కేసులో విచారణ ఆరోపణలు ఎదుర్కొన్న ఆ 12 మందిలోని కొందరి ఖాతాల నుంచే ఆ సొమ్ము పరాయి దేశాలకు చేరిందని అనుమానిస్తోంది. పూరీ జగన్నాథ్ మొదలు తనీష్ దాకా అందరినీ వరుసగా పిలిచిన ఈడీ వారి బ్యాంకు ఖాతాల మీద గంటలకు గంటలు విచారణ చేపట్టింది. ఇంచుమించు ఎక్సైజ్ శాఖ మాదిరిగానే ఈడీ కూడా అందరి అటెన్షన్ను తన వైపు తిప్పుకుంది. ఎక్సైజ్ శాఖ ప్రకారం కెల్విన్కు సినిమా తారలకు సంబంధాలే లేనప్పుడు ఈడీకి ఎక్కడ కనిపించాయి? సినిమా తారలు డ్రగ్స్ వాడరని ఎక్సైజ్ శాఖ చెబుతోంటే వాళ్లు డ్రగ్స్ కోసం విదేశాలకు డబ్బులు పంపించారని ఈడీకి ఆధారాలు ఎలా లభించాయి? ఎక్సైజ్ శాఖకు నమ్మకాన్ని కలిగించని స్మగ్లర్ కెల్విన్ మాటలు ఈడీకి ఎలా నమ్మకం కలిగించాయో అర్థం కావట్లేదు. ఒకే కేసులో ఒక విచారణ సంస్థ ఆధారాలు లేవని కోర్టుకు చెబితే మరో విచారణ సంస్థ మాత్రం తమ దగ్గర ఆధారాలున్నాయని హడావిడి చేస్తుండడం అందరినీ కన్ఫ్యూజన్కు గురిచేస్తోంది. ఇవాళ ఒక దిక్కు ఈడీ వాళ్ళనే డీటెయిల్గా ఎంక్వైరీ చేస్తున్నప్పుడు ఈ సందర్భంలో క్లీన్ చిట్ ఇస్తూ ప్రెస్ రిలీజ్ చేయడం అన్నది కరెక్ట్ పద్ధతి కాదు. 2 గవర్నమెంట్ ఏజెన్సీస్ ఎప్పుడైతే పనిచేస్తున్నాయో అయితే ఎప్పుడైతే మీరు వాళ్ళు దోషులు కారనుకోగానే అప్పుడే క్లీన్ చిట్ ఇచ్చేది 2017లో 18లో ఇన్ని దినాలు నానబెట్టినారు. సినిమా స్టార్లు, సెలబ్రిటీలు, పబ్బులు, క్లబ్ ఓనర్లను పిలిచి 4 ఏళ్ల పాటు డ్రగ్స్ కేసును సాగదీసిన ఎక్సైజ్ శాఖ కనిపెట్టలేనిది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కనిపెడుతుందా? సినిమా వాళ్లకు డ్రగ్స్ ఇచ్చింది నేనే అని ఒప్పుకున్న కెల్విన్ మాటలను కనీసం ఈడీ అయినా నిజమని తేలుస్తుందా అన్నది ఇప్పుడు జనంలో వినిపిస్తున్న ప్రశ్న. డ్రగ్స్ కొన్నట్టుగాని, డ్రగ్స్ వాడినట్టుగాని టెక్నికల్గా, శాస్త్రీయంగా ఎలాంటి ఆధారాలు దొరకనప్పుడు ఈడీ ఎందుకు స్టార్లను విచారణకు పిలుస్తోంది, ఎందుకు ప్రశ్నలతో వేధిస్తోంది అన్నది కూడా తేలాల్సి ఉంది. ఇప్పుడు అందరి డౌటు ఒక్కటే, కెల్విన్ మాటలు నమ్మి ఎక్సైజ్ శాఖలాగే ఈడీ కూడా జోకర్గా మిగిలిపోతోందా? విచారణ పేరుతో హడావిడి చేసి చివరికి జనాన్ని వెర్రిపప్పలుగా మారుస్తుందా అని. ఎక్సైజ్ శాఖ తేల్చిన శాస్త్రీయ ఆధారాలను బట్టి డ్రగ్స్ కేసంతా ఉత్తి నాటకమని, బూటకమని అర్థమవుతోంది. టాలీవుడ్లో అసలు డ్రగ్సే లేవని, ఎవరూ డ్రగ్స్ వాడరని క్లారిటీ ఇచ్చింది. మరి అదే కేసును పట్టుకుని వేళ్లాడుతున్న ఈడీ ఏమైపోతుందన్నది ఆఖరి ప్రశ్న. 2017లో పేలిన డ్రగ్స్ బాంబు టాలీవుడ్ను కుదిపేసింది. పెద్ద పెద్ద హీరోలు మొదలు అప్పుడప్పుడే పైకొస్తున్న నటులు కూడా డ్రగ్స్ కేసులో చిక్కుకుపోయారు. పూరీ జగన్నాథ్ లాంటి స్టార్ డైరెక్టర్ను, రవితేజ, తరుణ్ లాంటి హీరోలను, చార్మి, మొమైత్ ఖాన్ వంటి నటీమణులను ఎక్సైజ్ శాఖ పిలిపించడం, 1.5 రోజులకు పైగా విచారణ జరపడం మొత్తం దేశంలోని సినిమా ఇండస్ట్రీనే షేక్ చేసింది. టాలీవుడ్లో డ్రగ్స్ ఉన్నట్టు అప్పట్లో అనేక ఆధారాలు బయటకొచ్చాయి. ఒత్తిడికి లోనవుతున్న కొందరు సినిమా స్టార్లు దాని నుంచి బయటపడడం కోసం డ్రగ్స్ను ఆశ్రయిస్తున్నారని తేలింది. వరుసగా పోలీసులకు దొరికిన డ్రగ్స్ ముఠాలు కూడా టాలీవుడ్తో ఉన్న సంబంధాలను బయటపెట్టాయి. ఇలాంటి పరిస్థితుల్లోనే కెల్విన్ అనే డ్రగ్స్ స్మగ్లర్ బయటకొచ్చాడు. కెల్విన్ ఇంటిపైన రైడ్ చేసిన పోలీసులు అతని స్నేహితులు నిఖిల్ అలియాజ్ నిశ్చల్, రవికిరణ్లను పట్టుకున్నారు. కెల్విన్ ఇంట్లో కొంత డ్రగ్స్ను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇదే కేసులో పోలీసులు ఓ విదేశీయుణ్ణి కూడా పట్టుకున్నారు. కానీ కొన్ని రోజులకే అతనికి బెయిల్ ఇచ్చి పంపించేశారు. దాదాపు 3.5 సంవత్సరాలు కేసును విచారించిన ఎక్సైజ్ అండ్ నార్కోటిక్ విభాగం గతేడాది డిసెంబర్లో ఛార్జ్షీట్ వేసింది. కెల్విన్ చెప్పిన సినిమా స్టార్లెవ్వరూ డ్రగ్స్ కొనలేదని, వాళ్లు వాడలేదనే క్లారిటీ ఇస్తూ ఛార్జ్షీట్లో తెలిపింది. ఎక్సైజ్ శాఖ వేసిన ఈ ఛార్జ్షీట్పై ఇప్పుడు అనేక అనుమానాలు కలుగుతున్నాయి. మొదట టాలీవుడ్లో అనేక మంది డ్రగ్స్కు బానిసలయ్యారని, లక్షలు పెట్టి డ్రగ్స్ను కొని తెచ్చి వాడుతున్నారనే ప్రచారాన్ని కల్పించిన ఎక్సైజ్ శాఖ ఇప్పుడు వాళ్లంతా మచ్చలేని మనుషులనే సర్టిఫికెట్ ఇచ్చేసింది. కోర్టులో ఎక్సైజ్ శాఖ దాఖలు చేసిన ఛార్జ్షీట్తో టాలీవుడ్లో అసలు డ్రగ్స్ అన్నది లేనే లేదని నిరూపించినట్టయింది. ఇప్పుడు సెలబ్రిటీస్ అందరికి కూడా ఇది అవమానం. ఒక నిజంగా వాళ్ళు ఏమి దీంట్లో తప్పు చేయలేదంటే వాళ్ళకి చాలా అవమానకరంగానే ఇదంతా జరుగుతూ ఉంది. అప్పుడే వీళ్ళు చెప్తే అయిపోయేది. ఈ బహుశా ఈడీ కూడా ఎంక్వైరీ చేసో చేయకపో తెలియదు. బట్ ఇప్పుడు వీళ్ళు ఏదైతే ఇచ్చినారో అది నార్కాటిక్స్ డ్రగ్స్ కింద క్లీన్ చిట్ ఇచ్చినారు. ఈడీ వాళ్ళు చేసేది డిఫరెంట్ ఫెమా అండ్ మనీ లాండరింగ్ కేసులో వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఎక్సైజ్ శాఖ చెప్పినట్టు టాలీవుడ్లో డ్రగ్స్ లేదంటే నమ్మే పరిస్థితి ఎక్కడా లేదు. డ్రగ్స్ను సినిమా వాళ్లు వాడుతున్నట్లు గతంలో అనేక ఆధారాలు కూడా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఎక్సైజ్ శాఖ ఛార్జ్షీట్ వెనుక జరిగిందేంటి అనే సందేహం కలుగుతోంది.
సినిమా వాళ్లను బయటపడేయడానికి ఎవరైనా ఎక్సైజ్ శాఖను ప్రభావితం చేశారా అనే సందేహం కూడా కలుగుతోంది. అయితే ఇదే కేసులో ఇప్పుడు దర్యాప్తు కొనసాగిస్తున్న కేంద్ర సంస్థ ఈడీ ఏం తేలుస్తుందన్నది కూడా ఆసక్తికరంగా మారింది. ఎక్సైజ్ శాఖ మాదిరిగానే ఈడీ కూడా టాలీవుడ్కు క్లీన్ చిట్ ఇస్తుందా? విదేశాలకు డబ్బులను అక్రమంగా తరలించారనే ఆరోపణలతో వచ్చిన ఈడీ తెలుగు సినిమా ఇండస్ట్రీలో డ్రగ్సే లేదని తేల్చి వెళుతుందా అన్నది చూడాలి.